ఇదే రెస్టారెంట్. లంచ్ అయితే మెయిన్ కోర్స్ లేదన్నాడు. లైఫ్లో ఫస్ట్ టైం వైన్ ట్రై చేయబోతున్నాను. రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఎలా ఉందో రివ్యూ చేసేద్దాం. ఇదే రెస్టారెంట్. ఎంట్రన్స్ కూడా బాగుంది. అంబియన్స్ అయితే అదర కొట్టేశాడు, చాలా బాగుంది. ఇప్పుడైతే టైం 5 అయింది కాబట్టి లంచ్ అయితే మెయిన్ కోర్స్ లేదన్నాడు. సో ఇప్పుడైతే స్నాక్స్ ఉన్నాయంట. ఆ పావు బజ్జీలు, పానీపూరి, ఇక అవి తినాలి. పానీపూరి కూడా లేదు, పావు బజ్జీ, ఆలు టిక్కీ చాట్, వడాపావ్ అవే ఉన్నాయంట. సో అవి తినాలి. ఇంకా మన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసింది. ఓకే, విల్ టేస్ట్ దిస్. వేడిగా లేదు కానీ బాగుంది. సెకండ్ ఐటెం కూడా వచ్చేసింది, పాపడి చాట్ అంట. దీని టేస్ట్ అవ్వడం వచ్చేసిందాం. చాలా బాగుంది. బాగుంది. మన నెక్స్ట్ ఐటమ్ పావు బాజీ. ఇది ఎలా ఉందో చూసేద్దాం. 6,600 మంది అదే నాకు అర్థం కదా. పేరు కూడా పేరు చాలా బాగుంది. వడాపావు కూడా వచ్చేసింది. ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఏదో పొడి ఇచ్చాడు. మా బావ ఏదో చెప్పాడు ఎక్స్పెరిమెంట్, అది చేస్తున్నా. ఇది పొడి అంట, ఇందులో వేసుకోవాలంట. ఓకే, ఈ మిరపకాయ అంట ఇందులో పెట్టాలంట. ఇప్పుడు ఇది పెట్టి స్క్వీజ్ చేయాలంట, అదే క్రష్ చేయాలి, పిసికేయాలి. అది వడాపావులో ఉండకూడదు, ఇక అలా ఉండాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయాలి. బాగుంది. పులావ్ కూడా చెప్పేసాము, దీని టేస్ట్ కూడా ట్రై చేసి ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉందో. పండుగ బాగుంది. మ్యాంగో లస్సీ చెప్పేసాము, దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. డెడ్ అంతే, తాగేసి కోమలకి వెళ్ళిపోవచ్చు, అంత బాగుంది. ఫుడ్ అయితే అదిరిపోయింది. దీని లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. అంటే ఫస్ట్ స్టార్ట్ అయింది కరాచీలో. కరాచీ తర్వాత మన ఇండియా పాకిస్తాన్ ఎప్పుడైతే పార్టిషన్ జరిగిందో అప్పుడు అక్కడ ఉన్న ఓనర్స్ ముంబైకి వచ్చి ముంబైలో బ్రాంచ్ స్టార్ట్ చేసి రెస్టారెంట్ పెట్టారంట. అలాగా మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ బ్రాంచెస్ అన్నీ ఉన్నాయి. లైఫ్లో ఫస్ట్ టైం వైన్ ట్రై చేయబోతున్నాను. ఆల్రెడీ గ్లాస్లో కూడా పోసేసుకున్నా, చూపిస్తా. చండాలంగా ఉంది, చండాలం. జనాలు ఎలా తాగుతారు ఏంటో, ఇవి అసలు మానే, ఇలాంటివి హెల్త్కి మంచిది కాదు. ఇలాంటివి అసలు మానేయాలి. ఇది ఆల్కహాల్ కాదు, నాన్ ఆల్కహాలిక్, కంగారు పడకండి. ఇవాళ డే 2 అనమాట మనకి కూర్గ్లో. సో ఇవాళ వచ్చేసి మనం కావేరీ నది పుట్టిన ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఆ గుడి అయితే గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ఓనర్స్కి 2 కుక్కలు అయితే ఉన్నాయి. దగ్గరికి వెళ్తే చాలా వచ్చేస్తున్నాయి, చూడండి. ఏంటి అరవట్లా? ఓకే, ఇప్పుడు 3 బాగున్నట్టుంది, అరవట్లేదు. ఇంతకుముందు దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే పిచ్చగా అరిచాయి, ఇప్పుడైతే 3 బాగున్నట్టుంది. మేము చాలా సేపటి తర్వాత, చాలా డిస్కషన్ తర్వాత, అందరు స్నానాలు అయ్యాక, అందరు రెడీ అయ్యాక, గ్రూప్ డిస్కషన్ అయ్యాక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. దాదాపు 3 గంటలు అయిపోయింది. ఎప్పటికి స్టార్ట్ అవుతాము, ఎప్పటికి వెళ్తాము, ఏంటో అర్థం కావట్లేదు నాకు. గ్లౌజ్ అయితే వేసుకున్నాను, సోకులకి ఏం తక్కువ లేదు కదా. సోకులు అవి. రండి వెళ్దాం. 3 గంటలు అయిపోయింది.
లొకేషన్స్ మాత్రం వచ్చే దారిలో అదిరిపోయాయి, చూపిస్తాను. అక్కడ ఉన్న కొండలు కానీ భలే ఉన్నాయి. వర్త్ అనమాట. నిజంగా బండి మీద రాకపోతే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. మ్యాక్సిమం బండి మీద రావడానికి అయితే ట్రై చేయండి. లొకేషన్స్ అయితే అదిరిపోయినాయి. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, వెళ్ళేదారిలో ఇంకా చాలా బాగున్నాయి. ఈ మేఘాలు కూడా అదిరిపోయాయి. పైకి అయితే వచ్చేసాము. కరెక్ట్గా మడికేరి నుంచి మనకి ఒక 1 hour జర్నీ అయితే ఉంది. అండ్ కూర్గ్ అంటూ స్పెషల్గా ప్లేస్ ఏం లేదు. మడికేరి అని ఇంకో 3 ప్లేసెస్ కలిపి కూర్గ్ అంటారు. సో ఈ తలకావేరి అయితే మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. లొకేషన్స్ కూడా చూపిస్తాను, చాలా బాగున్నాయి. లొకేషన్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ, అదిరిపోయినాయి. చెవులు కూడా మూసుకుపోతున్నాయి. చల్లగా ఉంది పైకి వచ్చాక, బాగుంది. వెనకాల క్లౌడ్స్ కానీ మౌంటైన్స్ కానీ సూపర్. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ మనం చెప్పులు అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ ద టెంపుల్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి టెంపుల్ ఎదురుగుండా ఉన్న లొకేషన్. ఇక్కడ నుంచి ఆ కింద వరకు ఉన్నారు క్యూ. చూస్తే మీరు కింద వరకు ఉన్నారు క్యూ. చాక్లెట్స్ కూడా తీసుకున్నాము. దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఫుడ్ ఎక్కడ తినాలని పెద్ద డిస్కషన్లో ఉన్నారు వాళ్ళు, కొట్టేసుకుంటున్నారు అక్కడ. సో ఆ డిస్కషన్ అయ్యాక మేము స్టార్ట్ అయ్యి ఫుడ్ ఎక్కడ తినాలో డిసైడ్ అవ్వాలి. కొంతమంది మా చిన్న బావేమో ఇక్కడ తింటా అంటాడు, మా పెద్ద బావేమో ఇక్కడ తింటా అంటాడు, మా చిన్న బావేమో వేరే చోట తిందాం అంటాడు. మరి ఎక్కడ తింటాం ఫైనల్ తెలీదు. కిందకు వచ్చాక ఒక హోటల్ దగ్గరికి అయితే ఆగాము. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. మా బావ రికమెండేషన్. ఎందుకు ఇలా పెట్టాడో అర్థం కావట్లేదు. వీడియోలు కాకుండా లస్సీ వేడి చేసిందా? లస్సీ ఇక్కడ నుంచి ఏదో వస్తుందంట, పాప తింటాడంట. ఎంట్రన్స్ ఓకే, కుర్చీలు వేసాడు, బాగుంది, అంతా బాగానే ఉంది. ఫుడ్ అయిపోయింది, వెరీ గుడ్, నైస్ డెసిషన్. భలే వచ్చాం. ఒకసారి ఫేస్ చూపించు బ్రో. నేను కాదు ఇచ్చింది సజెషన్, అన్నయ్య గారు. అదే అందరం కలిసి ఆగాం కదా. ఎరిపాపలకి ఫేస్ ఉంటే ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది, ఇలా ఉంటుంది. మళ్ళీ సేమ్ లొకేషన్కి వచ్చినాం అన్నమాట తినడానికి. ఎక్కడా దొరకకపోతే అలా ఉంటుంది. ఇక్కడ నుంచి తినేసి ఇంకా ఈవినింగ్ బెంగళూరుకి స్టార్ట్ అయిపోవాలి.